తెలుసుకోవాలండి. రైట్. మహేష్ గారు నమస్కారం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మహేష్ గారు, గతంలో మనం అనుకున్నట్టుగా నాకేం తెలియదు, నేను అసలు ఈ ఎంఓయూలు కావచ్చు లేదంటే ఈ ప్రణాళిక ఇది వేసేటప్పుడు నేను లేను అక్కడ, నాకు తెలియదు అని నారాయణ స్వామి గారు అంటే ఏంటి? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఏబిఎన్ యజమానానికి అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి అందరూ నాయకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మనము చాలా రోజులుగా ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. సిట్ చాలా చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళ యొక్క ప్రాసెస్ ని వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే నిన్న కూడా మిథున్ రెడ్డి గారు కూడా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 hours కూడా ఆయన కూడా సహకరించినట్టే ఉన్నారు. చాలా మంది కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఎవరైతే సిట్ విచారణకు పిలుస్తుందో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సహకరించినట్టు కూడా ఎక్కడ కూడా సిట్ సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే సిట్ ముందుగానే ఎవ్రీథింగ్ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఏదైతే యొక్క దీనికి సంబంధించినటువంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అన్ని వాళ్ళు ముందు పెట్టిన తర్వాతే వాళ్ళని విచారణకు పిలుస్తున్నారే తప్ప వాళ్ళు విచారించేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే మాత్రం ఈ సిట్ చేస్తుందని అనుకోవట్లేదు. అంటే ఎవ్రీథింగ్ మీరు రెండో తేదీ 3 గంటలకి మీరు ఎక్కడున్నారు, దిస్ ఇస్ ద క్వశ్చన్. వాళ్ళు పలానా చోట్ల ఉన్నాం కాదు, ఇక్కడ ఉన్నారు చూడండి, ఎలక్ట్రికల్ ఇది మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్. అలా ఎక్కడెక్కడ మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏం చేయలేదు, పలానా ట్రాన్సాక్షన్ డబ్బులు పడింది. సిట్ చాలా విచారణ చేసిన తర్వాతే వీళ్ళని పిలుస్తున్నారే తప్ప వీళ్ళని పిలిచి విచారిస్తున్నారని మనకు జస్ట్ కంటికి కనబడుతుంది. అందుకే నేను మిథున్ రెడ్డి గారు కూడా నేను మార్నింగ్ పిలిచినప్పుడే ఎంటైర్ స్టేట్ అందరూ కూడా ఈ రోజు నైట్ లోపల ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అలాగే అరెస్ట్ అయ్యారు. మీరున్నట్టు నారాయణ స్వామి 21వ తారీఖు నాకు తెలిసి మండే రేపే ఆయన పిలుస్తారు. ఆయనకి ఇంత లాజిక్ ఇంత అవసరం లేదు. నాకు తెలిసి ఎవ్రీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అంతా ఆయన ముందు పెడితే ఆయన సైలెంట్ గా ఒప్పేసుకుంటాడు. తాంత్రంగా అంతా కూడా ఆయన కూడా రిమాండ్కి వెళ్తాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి సార్. 2020 24వ తేదీ 8వ నెల 2020 ఆగస్టు 24 ఓం ప్రతాప్ అనే ఒక కార్యకర్త సోమల మండలం బండకాలపల్లి అనే వ్యక్తి మందు తాగుతూ ఒక లిక్కర్ షాప్ దగ్గర ఇది ఏం మందు, ఇది 140 రూపాయల మందు 240 రూపాయలకు అమ్ముతున్నారు, ఇది నాసిరకం మందు అని మాట్లాడినందుకు నెక్స్ట్ డే ఆ అబ్బాయి చనిపోయాడు. పుంగనూరులో చనిపోయాడు. నేను చెప్తున్నటువంటి విషయం ఓం ప్రతాప్. ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ లో అప్పుడున్నటువంటి ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యం చేయలేక ఇది సహజ మరణం, దీన్ని మేమేమి చెప్పలేము అని చెప్పడం జరిగింది. దీని మీద అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి సవాంగ్ గారికి లేఖ రాస్తే కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. ఒక ఓం ప్రతాప్ అనే కార్యకర్త అతను ఆ వీడియోలో చేస్తూ చెప్తాడు, నేను వైఎస్ఆర్సీపీకే ఓటేశానని కూడా చెప్తాడు. ఈ రోజు ఎగ్జాక్ట్లీ ఒక 5 years తర్వాత సేమ్ అదే నియోజకవర్గంలో అదే మండలానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఈ రోజు అరెస్ట్ అయ్యారంటే దిస్ ఇస్ కర్మ ఇస్ బిచ్ అన్నట్టు ఈ రోజు మనం చూస్తున్నాం చెప్పాలంటే. సో ఇలాగా వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వాళ్ళు కూడా బయట వచ్చి ఇది నాసిరకం మందు, ఇది ఇంత రేటు అమ్మకూడదు, దీనివల్ల ఆరోగ్యం పోతుందని చెబితేనే ఆ రోజు అతను ఏమయ్యాడో అందరికీ ప్రపంచానికి తెలుసు. ఈ రోజు చూసినట్టయితే ఇలాగే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 32,000-40,000 మంది కుటుంబాలు ఈ రోజు యొక్క మందు మీద ఈ రోజు పడిపోయినట్టయితే దానివల్ల ఎఫెక్ట్ రోడ్ల మీద పడినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు మిథున్ రెడ్డి గారు తర్వాత నాకు తెలిసి రేపు వీళ్ళు నారాయణ స్వామి, ఆ తర్వాత ఇంతకుముందు మన అడ్వకేట్ సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా టచ్ అవుతారు. అంటే నారాయణ స్వామి గారు ఇంకా ఫైనల్, ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ సార్ నారాయణ స్వామి గారు నాకు తెలిసి ఇక్కడ ఆయనకి ఏమీ తెలియకుండా ఏదో వాకింగ్ చేసుకుంటా, జాగింగ్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా కామ్ గా తిరుగుకుంటున్నారు. వాళ్ళు ఎవరెవరి దగ్గర ఎవిడెన్స్ తీయాలో మొత్తం సిట్ తీయేసింది. ఈయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనల్ని విచారణకు పిలుస్తారు, అంత వాళ్ళే మాట్లాడుకుంటారు కదా అనుకున్నట్టు ఈయనున్నారని నేను అనుకుంటున్నాను. నన్ను మర్చిపోయారు. వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, ఎవరో సమ్ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు టార్గెట్ అయ్యారు జగన్మోహన్ అట్లా అనుకున్నారు తప్ప ప్లాన్ ప్రకారం చేసింది అని అనుకోవట్లేదు. ఇప్పుడు 21వ తేదీ పిలిచినప్పుడు ఈయనకు అంత అవసరం లేదు సార్, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకోటి సార్, ఇక్కడ సిట్టు గానీ ఏదన్నా విచారణలో నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అన్నవి ఎప్పుడు కూడా ఒక ఆన్సర్ గా పరిగణించరు. నాకు తెలియలేదు, నాకు గుర్తు లేదు అంటే నీకేం తెలిసిందో చెప్పు అంటారు. అది కూడా నాకు తెలియలేదు అనగానే ఇదేంటి, నాకు దీని గురించి తెలియదు అనగానే మరి ఇదేంటి అంటున్నాను. మన ఈ సిట్టు ఎవరైతే ఈ రోజు ఈ సిట్టు లీడ్ చేస్తున్నారో దట్ ఈస్ ద వండర్ఫుల్.
ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ కేస్ స్టడీ. ఎవరన్నా భారతదేశంలో చేయాలంటే ఇది ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, ఇంకా చెప్పాలంటే మనం మిథున్ రెడ్డిని ఇంకొక 10 days పడుతుందేమో అనుకునే లాస్ట్ డిబేట్ లో చెప్పా. ఒక 2 weeks అవుతుంది సార్ అనుకున్నా, బట్ విత్ ఇన్ షార్ట్ 2 days లో జరిగింది. సో మిథున్ రెడ్డి గారు అయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే లాస్ట్ ఎక్స్చేంజ్ మినిస్టర్ ఏ పాలసీ మేకింగ్ లో గానీ, అక్కడ ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ లో గానీ, ప్రైస్ ఫిక్సేషన్ లో గానీ, ట్రాన్సాక్షన్స్ లో గానీ ప్రతి ఒక్కటి ఆయనకి తెలియకుండా జరిగే అవకాశమే లేదు. పైన వాళ్ళ బాస్ సపోర్ట్ తీసుకోకుండా అతను ఒక సంతకం కూడా పెట్టడు, పెన్ను కూడా వాడడు. అది కీలకం కదా సార్, అందుకే ఫైనల్ పెట్టుకున్నారు నారాయణ స్వామి గారిని చివరికి పెట్టింది, అందుకే అది కీలకం ఫైనల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నారాయణ స్వామి గారు పెన్ను వాడాలన్నా, మాట చెప్పాలన్నా పైన బాస్ చెప్తే తప్ప చేయని పరిస్థితి. ఈయన సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ గానీ ఆయనకి లేదు. అంత స్వేచ్ఛ ఆ పార్టీ కూడా ఎప్పుడు ఇవ్వదు. గత ప్రభుత్వంలో అంత సినిమా కూడా వీళ్ళకి లేదు. ఈ రోజు ఏమవుతుంది, ఆయన చెప్పాడు నేను చేశాను, ఆయన చెప్పాడు నేను చేశాను విషయాన్ని ఖచ్చితంగా నారాయణ స్వామి చెప్పాల్సిందే. బట్ ఈ డ్యూ పీరియడ్ లో ఎవరన్నా పబ్లిక్ లో అడిగినప్పుడు కానీ, ప్రెస్ అడిగినప్పుడు కానీ అందరూ అలాగే చెప్తారు, వాళ్ళు అలాగే చెప్పాలి కూడా. సో దొంగతనం చేసిన ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత దొంగతనం చేయలేదనే చెప్తాడు తప్ప. అవును, చాలా మంది కామెంట్స్ మనకు రాస్తున్నారు కూడా, అంటే అన్ని శాఖల్లో అందరినీ మార్చారు కానీ 5 సంవత్సరాలు నారాయణ స్వామి గారిని మాత్రం మార్చలేదు. ఇంకోళ్ళని మారిస్తే మరి వాళ్ళకంతా మొదటి నుంచి చెప్పాలి కదా. మళ్ళా వాళ్ళకి చెప్పాలా, మళ్ళా వాళ్ళు మధ్యలో వేలు పెట్టచ్చు, వాళ్ళు ఇంకేమైనా అడగచ్చు. ఈయన అట్లాంటి ప్రాబ్లం లేదు. దేనికన్నా గో హెడ్ కూడా కాదు సార్. వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఒక పేపర్ సంతకం పెట్టమంటే పెడతారు. అది పెడతారా లేకపోతే ఫ్యాన్సీ మెయిల్ ఇచ్చేసి ఈయన ఒక సంతకాలు ఆల్రెడీ చేయించేసారు కూడా మనకు తెలియదు. రైట్ సార్, సుబ్బారావు గారు సార్, ఇప్పుడు దీంట్లో ఈ అంశంలో విజయసాయి రెడ్డిని ఇంకా సాక్షిగానే పెడుతున్నారా, అంటే A5గా ఉన్నప్పటికీ కూడా ఎట్లా పరిగణిస్తున్నారు దీంట్లో? అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగా చెప్పాలంటే సకల శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. సో ఆయన ప్రమేయం గురించి ఇంకా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నారాయణ స్వామి గారిని పరిస్థితి ఏంటి? రేపు ఒకవేళ ఆయన సహకరించకపోతే మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అది ఫైనలా? ఇక్కడ ఒకటండి, నారాయణ స్వామి గారు ఆ రోజు మినిస్టర్, అవును, మినిస్టర్ గా తెలియకుండా జీవో బయటకు